కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వైఫల్యాలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏ రాజవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏ రాజవర్ధన్ రెడ్డి కార్యవర్గ సభ్యులు బ్రీకృష్ణ మాట్లాడారు। 2014-2018 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ 9 సంవత్సరాలైన రాష్ట్రంలో ఇంకా ఇవ్వలేదన్నారు। వనపర్తి జిల్లాలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్తో రేపు వనపర్తి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఏదైతే నూతన పథకం తీసుకొచ్చిందో ఆ పథకాన్ని కూడా తుంగలో తొక్కి మరి ప్రతి నెల దరఖాస్తులు తీసుకుంటే దాదాపు 5,51,000 దరఖాస్తులు రావడం జరిగింది। దాన్ని విడతల వారీగా ప్రతి నెల కొంతమందికి మేము మంజూరు చేస్తామని ఈ రోజు వరకు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎంపీడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు। మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నుంచి డిమాండ్ చేయడం ఏంటంటే అర్హులైన బీసీలందరూ ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కరు కిషన్ రెడ్డి గారు పర్యవేక్షణకు వెళ్తా ఉంటే అక్రమంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది। దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం। అందుకే రేపు ధర్నాకు మేము కోరుతున్నాం। కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, తప్పుదో వాడతాం, చాలా ఇబ్బంది అవుతుంది। దాచిపెట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చినప్పుడే మొత్తం తీసి సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఎట్లా సెలక్షన్ చేయాలి, ఎవరు సెలక్షన్ చేయాలని చెప్పి ఆ జీవో తీసి మొన్న డిప్ సిస్టమ్ పెట్టాడు। లేకపోతే డిప్ సిస్టమ్ 540 ఇళ్లకు డిప్ సిస్టమ్ పెట్టాడు। లేకపోతే ఇది కూడా జరిగేది కాదు। ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి 3 సార్లు లెటర్ వస్తే కలెక్టర్ గారు తీసి ఎందుకు ఇది ఈ విధంగా జరగలేదని చెప్పి మొన్న కొత్త కలెక్టర్ గారు ఆ జీవోను చూసి సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం సీసీ కెమెరాలు పెట్టి వారికి ఆధార్ కార్డు ప్రకారం ఎక్కడ కూడా వనపర్తి నియోజకవర్గంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు లేకుండా ఆధార్ కార్డు తీసుకుని ప్రభుత్వాన్ని అడిగే దిశగా మాకు ఏవిఎన్ రెడ్డి గారు ఇక్కడికి గెస్ట్గా వస్తున్నారు, మన ఎమ్మెల్సీ గారు। వారి ఆధ్వర్యంలో మేమందరము వనపర్తి జిల్లా వాస్తవ్యంలో మొత్తము రేపు ధర్నా కార్యక్రమము డబల్ బెడ్రూమ్ బెనిఫిషియర్స్ ఎవరైతున్నారో కానటువంటి వాళ్ళతో ధర్నా చేస్తున్నాం। ఆ కార్యక్రమం మీకు అందరికి తెలియజేసడానికి అలా పత్రిక సమక్షంలో ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి అందరినీ పిలవడం జరిగింది। ఇక ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలలో రోజుల పథకాలు డిఫరెంట్ పథకాలు రోజు ఒక రూపకంగా మనం నియోజకవర్గాలలో ఆ పథకాలను ముందుకు తీసుకెళ్తాం। మాకు ఆ పథకాలు ఒక్కొక్కసారి చెప్తూ దానిని కూడా అమల్లో చేసే దిశగా వెళ్తాం। ఖచ్చితంగా ఈ అధికారం వచ్చే దిశగా మా పార్టీ 100% పనిచేస్తుంది। వనపర్తిలో కూడా సముచితంగా చాలా బ్రహ్మాండంగా మా సర్వేలలో ఓటర్స్ చాలా ఈ అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించాలనే దిశగా ప్రభుత్వ వ్యతిరేకం దిశగా చాలా మంది ఓటర్లంతా రెడీ ఉన్నారు। వాళ్ళందరినీ కైకట్టుకొని యుక్తిగా ముక్తిగా శక్తిగా తయారై మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీ జెండా ఎగిరేస్తుందని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తుంది। కాన్సెప్ట్ మొత్తం డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పేదవాళ్ళకు సంబంధించిన అంశం ఇది। మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో బాట బంగారం సింగారం అనే విలేజ్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 17,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది। ఆ ఇళ్లను పరిశీలించడానికి వెళ్తున్నటువంటి కేంద్ర కేబినెట్ హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఆపడం, నడి రోడ్ల అరెస్టు చేయడాన్ని వనపర్తి జిల్లా బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తారు। వనపర్తి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది। గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు పేద ప్రజలకు తీవ్రంగా నష్టం చేశారు। పేద బలహీన వర్గాలకు మంత్రి హోదాలో ఉండి అసెంబ్లీలో ఏదైతే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసి నేను నైతిక విలువలతోన నిజాయితీగా
పాలన అందిస్తా అని చెప్పినటువంటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు తీవ్రంగా నష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఎంతటి నష్టం అంటే వనపర్తి నియోజకవర్గంలో ఇల్లు కోల్పోతే ప్రభుత్వ డెవలప్మెంట్ విషయంలో ఇల్లు కోల్పోతే ఆ ఇండ్లకు అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పుడున్న ముఖ్యమంత్రి నుంచి అప్పుడు గెలిచినటువంటి వనపర్తి ఎమ్మెల్యే గారు వాళ్ళకు నష్టపరిహారం కింద డబ్బులు ఇప్పించారు. చెత్తిళ్ళు పోతే చెత్తిళ్ళు, కవేల ఇల్లు పోతే కవేల ఇల్లుకు డబ్బులు ఇప్పించారు. మరి వనపర్తిలో రోడ్ల విస్తరణ కోసానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఫస్ట్ ఇల్లు బీజేపీ కౌన్సిల్ ఇల్లే పలుకొట్టింది. స్వచ్ఛందంగా బీజేపీ కౌన్సిల్ ఇల్లే స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల విస్తరణకు పూనుకున్నది. బీజేపీ కౌన్సిలర్ షాపులే ఫస్ట్ స్వచ్ఛందంగా రోడ్ల విస్తరణ కావాలని చెప్పి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ ఉన్నారో ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ వాళ్ళేవైతే ఉన్నారో అవి పూర్తిగా పేదవాళ్ళ ఇల్లు రోడ్ల విస్తరణలు. వనపర్తిలో ఎక్కడ జరిగిన నష్టం ఈ బీజేపీ కౌన్సిలర్ ఉన్నటువంటి ప్రాంతంలో పేదవాళ్ళ ఇల్లు రోడ్ల విస్తరణకు బీజేపీ కౌన్సిలర్ ఫస్ట్ వాళ్ళ ఇల్లు తీసేసుకొని పూర్తి సహకరించడం రోడ్ల విస్తరణ. కానీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు నిజంగా పేద ప్రజలకు ఎంత మోసం చేసిందంటే పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇల్లు వైనలకు షాపు వైనలకు ఇయ్యనికే చాత కాక ముఖ్యమంత్రి నుంచి ఆ యొక్క నష్టపరిహారాన్ని సాధించడానికి చాత కాక పేద ప్రజలకు ఏదైతే ఇండ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రో, నేను వనపర్తి నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. వనపర్తి నియోజకవర్గంలో నిర్మాణం చేసినటువంటి ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఇచ్చిండో అటువంటి ఇండ్లను చిట్యాల శివార్ల కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పీలగుట్ట మీద కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పెద్దగూడెం కాడ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రాజపేట కాడ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైనటువంటి ఇల్లు. ఇవి పేద ప్రజలకు ఇవ్వకుండా రోడ్ల వైనలకు పేద ప్రజల ఇల్లు ఇచ్చి నిరంజన్ రెడ్డి గారు చాలా మోసం చేశారు, పేదవాళ్ళకు మోసం చేశారు. ఈరోజు చూడండి, సెకండ్ వార్డులో 57 మంది ఎలిజిబుల్ అని ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు చేసిన ఎలిజిబుల్ అని వాళ్ళ లెక్కనే 57 మందికి ఇచ్చి ఎలిజిబుల్ అని కేవలము 18 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. మిగతా ఇండ్లన్నీ మోసం చేసిండు నిరంజన్ రెడ్డి గారు. పేద ప్రజలకు రావాల్సిన ఇండ్లన్నీ, పేద ప్రజలకు దక్కాల్సిన ఇండ్లని డబ్బున్న వాళ్ళకు, కోట్లాధిపతులకు, ఉద్యోగస్తులకు, షాపుల వైనలకు, నేను కోట్లాధిపతులు అనుకున్నా. ప్రభుత్వ ఉద్యోగస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చా? మరి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి నీవు ఎట్లా ప్రమాణం చేసినావు? ఇంత ప్రజలకు మోసం చేసినావు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. ఇది ఇయ్యలేదని అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇల్లు ఇవ్వలేకపోయినట్లయితే, కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి ఇయ్యలేనట్లయితే, 5 ఇళ్ళు 10 ఇళ్ళు ఉన్న వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే జీవోకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఒక మంత్రి హోదాలో మీరు ఇవ్వలేరని నిరూపిస్తే మీరు రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటాం. ఈ వనపర్తి నియోజకవర్గం పేద ప్రజలకు మోసం చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు